రాజకీయాలలో గెలుపు ఓటములు దైవాధీనాలు అంటారు. ఒక రాజకీయాలే కాదు, ఏదైనా పోటీ అనేది ముఖ్యం. స్పర్ధయా వర్ధతే విద్య అన్న చందంగా పోటీ ఉంటేనే మనం దేంట్లోనైనా ఏ రంగంలోనైనా ముందుకెళ్ళగలం. అదే వాస్తవం. అయితే సర్వసాధారణంగా కొంతమంది నాయకులకు పథకరచన ఉంటుంది, మరికొంతమంది నాయకులకు ప్రచారం ఉంటుంది, మరికొంతమంది ఆఖరిలో వచ్చి ఫోటోలో కూర్చుంటారు, లేకపోతే ఫోటోలో కూడా ఫోన్ చేస్తూ నటిస్తూ ఉంటారు. లేకపోతే మరికొంతమందికి ఫోన్లు వస్తాయేమో మరి నాకు తెలియదు, కానీ మరికొంతమంది భుజాల మీద చేతులు వేసి పక్క వాళ్ళ మీద చేతులు వేసి ఫోటోలకు నుంచుంటూ ఉంటారు. ఆ కార్యక్రమం యొక్క డెప్త్ పోతుంది అనే ఆలోచన కొంతమందికి రాకపోవటం విచిత్రంగానే ఉంటుంది. వాస్తవానికి జనరల్గా ఒక కార్యక్రమానికి సంబంధించి ఒక ప్రెస్ మీటో లేకపోతే ఒక జయంతో ఒక వర్ధంతో ఇలాంటి జరిగేటప్పుడు స్టడీగా నుంచోవటం వలన ఆ ఫోటోకు డెప్త్ ఉంటుంది. కొందరు మధ్యలో ఫోన్లు మాట్లాడటం, మరికొందరు పక్క వాళ్ళ మీద భుజాల మీద చేతులు వేయటం, మరికొంతమంది అసలు ఈ కార్యక్రమం చేసేవాళ్ళు కేక్ కటింగ్ అనుకోండి, కేక్ కటింగ్ చేయటం కానీ దండ వేయటం కానీ, లేదా ఇలాంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు అసలు వాళ్ళు కనపడరు. అసలు వాళ్ళు కనపడుకోకుండా ముందు గుడారంలాగా గుండ్రంగా ముందుకు వచ్చేస్తూ ఉంటారు. అసలు కార్యక్రమం ఏంటనేది ఫోటో తీసిన తర్వాత చూసేవాళ్ళకి అర్థం కాదు. అంత ఘోరాతి ఘోరంగా కూడా కొన్ని ఫోటోలు ఉంటాయి. సర్వసాధారణంగా ఇలా జరుగుతూనే ఉంటాయి. ఇవంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒక కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు నాయకుడు అనేవాడు పథకరచనతో చేస్తే అది విజయవంతం అవుతుంది. చేద్దాం రేపు మాపు అనుకుంటూ వాయిదా వేస్తే ఈ రోజులో అదే కార్యక్రమాన్ని వేరే పార్టీ వాళ్ళు చేసేస్తారు. చేయటం మూలాన ఈ పార్టీ వాళ్ళు వెనకమాలుంటారు, ఆ పార్టీ వాళ్ళు ముందు ఉంటారు. దీని మూలాన చూసే వాళ్ళకి కూడా ఓటు బ్యాంక్ ప్రధానంగా చెప్పాలంటే అది అటువైపు డైవర్ట్ అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఏంటంటే రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా ఎప్పుడుదప్పుడే చేయాలనుకున్నప్పుడు చేయాలి తప్ప ఖర్చు అని చెప్పని వెనక దిగినప్పుడు ఆ వెనకే ఉంటారు. ఖర్చు పెట్టగలిగిన వాడు ముందుకు వెళతాడు. ఇదే నేటి సమాజంలో జరిగే వాస్తవ పరిస్థితి.